మాట్లాడేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమి తెలియదు, నాకే తెలుసు, నేనే మేధావిని, నేను పెద్ద పుడింగిని అంటే కాదని. చాలా మేధావి, మీరు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నాడు, మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి అన్ని పుచ్చుకున్నాడు. కానీ మిమ్మల్ని ఏం చేశాడు? అత్తల బిడ్డల చుట్టల తలాతల వృద్ధాతల మహాతల పాతాళలో తొక్కేశాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు మీ నాయకుడు. ఆవేళ శ్రీ మహావిష్ణు వరహావతారం ఎత్తి ఏ విధంగా చంపి భూమండలాన్ని పైకి తీసుకొచ్చాడో ఆ విధంగా కూటమి ఈవేళ మీరు పెట్టినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజల ఆస్తులు కాపాడింది. 26 జిల్లాల్లో మీరు ప్రభుత్వ ఆస్తులను ఆపుకుని ₹1000 లీజ్ పెట్టుకుని మీరు 26 ప్యాలెస్లు కడతారా పార్టీ కోసం? మహాశివుడేదో మెళ్ళ వేసుకున్నట్టు మీరు మీ ప్యాలెస్ మాల కట్టుకుని మెళ్ళ వేసుకుంటున్నా మీ నాయకుడు. కట్టినటువంటి రాజకీయ యజమానికి 50 ఎకరాలు దోచి పెడతాడా వైజాగ్ లో మీ నాయకుడు? ఇంకా మీరు చేసిన ఏం మాట్లాడతారు? కొంచెం ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మనుషులం, ముందు మనుషులం. పార్టీలు ఇవన్నీ తర్వాత, కులాలు మతాలు విజయాలు ఓటములు తర్వాత. మేము 4 సార్లు ఓడిపోయాం, 6 సార్లు నెగ్గాం. ఈ రాజకీయాల్లో గెలుపోవడం సహజం, కానీ నీతిగా నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు మీకు 11 సీట్లతో ప్రజలు పంగనామాలు పెట్టారనే ప్రశ్న మీరు ఎందుకు వేసుకోవట్లేదు? ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు దబాయిస్తారు? మీడియాలో బుకాయిస్తే మీకు ఓట్లు వస్తాయా? ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు 4 నెలలు దాక్కున్నాడా? మీకు తెలుసా? మేలో మేము ఓడిపోయాం, జూన్ లో అయినా విజయవాడ నడిబొడ్డులో మీడియా పాయింట్ దగ్గర ఇసుక దీక్ష పెట్టి గర్జించాడు. శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసా? ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు సమీక్ష చేశాడు. ఒక సైనికుడిగా ఉద్యమ ఎందుకు ఇంట్లో దాక్కున్నాడు? ఎందుకు? ఆ తాడేపల్లి ప్యాలెస్ వెనకాల ఒక పేద రైతు ఎకరం పొలం వేళ చేసుకుంటుంది. 5 ఏళ్ళు చేసుకొని ఇచ్చాడా? అక్కడ కట్టిన అపార్ట్మెంట్ ఓపెన్ చేయనిచ్చాడా? ఎవరన్నా దారులు దండించారా? ప్రజలు ఇది కదా ప్రజాస్వామ్యం. మా పరిపాలన బాగుంది అని మీరు బాగోలేదు బాగుందని చెప్పడానికి కొంత టైం ఈ లోపల మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అంతేగాని అడ్డంగా బాధించి బుకాయించి ఇంకా అడ్డంగా బుక్ అయిపోకండి, ప్రజల దగ్గర చోటనైపోకండి. ఇప్పటికే మీకు చావు దెబ్బ కూడా కాదు, దాదాపు చెప్తాడు ఒక సినిమాలో దొరకని పరిస్థితి. రక్షించలేవు, జగన్మోహన్ రెడ్డి రక్షించలేదు. పార్టీ బతుకుతుందా? 5 ఏళ్ల వరకు మళ్ళీ నీకు ఎన్నికలు ఉంటే ఎమ్మెల్యే అసెంబ్లీకి రమ్మని నాయకుడిని అసెంబ్లీలో మాట్లాడారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒక మాట అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది అంటాడు. అలాగనే వైసీపీ పార్టీకి ఎలా ఓడిపోయామనేది అర్థం కాల. వర్మ గారు, ఈ రాష్ట్రంలో 100 ఏళ్ళు పైబడింది కమ్యూనిస్ట్ పార్టీకి, పెద్దగా కార్యాలయాలు లేవు. 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, పెద్దగా కార్యాలయాలు లేవు. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర, పెద్దగా కార్యాలయాలు లేవు. నేనున్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇల్లే కార్యాలయం తప్ప ప్రత్యేకంగా కార్యాలయం లేదు. ఏంటి సార్ ఈ ఇంద్రభవనాలు? అంటే ప్రభుత్వ జీవాలను అడ్డం పెట్టుకొని నగరాల్లో ఖరీదు కలిగిన భూముల్ని ₹1000 అద్దెకే 33 సంవత్సరాల లీజుకి. ఏంటి సార్? పల్నాడు, కాకినాడ, ఒక్క నిమిషమే, పల్నాడు, కాకినాడ, కర్నూలు, అనంతపురం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, ఏలూరు, కృష్ణా, బాపట్ల, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం, పశ్చిమ గోదావరి, తిరుపతి, తూర్పు గోదావరి. సార్ దీన్ని ఏమంటారు సార్? ఈ రోజున జనసేన తెలుగుదేశం